మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేయి మమ్మీ అని అంటే హెల్దీగా పల్లి చెక్కి చేశాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు వేరుశనగ పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక 15 బాదం పప్పులు నెయ్యిలో వేయించి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరుశనగ పప్పు పై పొట్టుని తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరగనివ్వండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోండి. పాకం అనేది ముదురు పాకం వచ్చేటట్టుగా చూసుకొని పాకం అనేది ఈ విధంగా విరగాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మనం పౌడర్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పును కూడా ఇందులో వేసుకొని బాగా చక్కగా కలపండి. బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ లేకపోతే బటర్ పేపర్లో కానీ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా కట్ చేసుకొని పైన గార్నిష్కి బాదం పప్పు రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లి చిక్కీ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత కట్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీ అయిన ఈ పల్లి చిక్కీ కాస్త కమరకట్టులాగా ఉంటుంది. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.